బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. టీవీకే అధినేత విజయ్ కి బిగ్ రిలీఫ్. ప్రభుత్వం ఏర్పాటు కోసం గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 118 మంది ఎమ్మెల్యేలు సంతకాలతో గవర్నర్ ని విజయ్ కలవడం జరిగింది. మంత్రుల లిస్ట్ ని కూడా గవర్నర్ కి విజయ్ అప్పగించారు. రేపు అసెంబ్లీలో బల నిరూపణకు సిద్ధం కాబోతున్నారు విజయ్. విజయ్ వివరణతో గవర్నర్ సంతృప్తి చెందారు. సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారానికి అడ్డంకులన్నీ తొలగిపోయాయి. మరి కాసేపట్లోనే గవర్నర్తో ఇటు పళనిస్వామి భేటీ కాబోతున్నారు. ఏఐడిఎంకే అధినేత పళనిస్వామి మరి గవర్నర్ని ఎందుకు కలవబోతున్నారు? పళనిస్వామి ఏ బాంబు పేలుస్తాడోనంటూ టెన్షన్ మొదలైంది. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళే టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం జరగబోతుంది. ఉప్పల్ ఇటు చెన్నైకి సంబంధించిన నెహ్రూ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకారం జరగబోతుంది. ఇటు పళనిస్వామిని కలిసి విజయ్ వెళ్తున్న విజువల్స్ ని మనం చూడొచ్చు. దానికి సంబంధించిన వీడియో విజువల్స్ ని మనం చూస్తున్నాం. ఇటు పళనిస్వామి మరి కాసేపట్లో మరి గవర్నర్ని ఎందుకు కలవబోతున్నారు? విజయ్ ప్రమాణ స్వీకారం, ఆయన ప్రమాణ స్వీకారానికి ఇప్పటిదాకా ఉన్న అడ్డంకులన్నీ కూడా ఒక్కసారిగా తొలగిపోయాయి అనుకోవచ్చు. ఇవాళ ఆయన ప్రమాణ స్వీకారం జరగబోతుంది. రేపు లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ జరగబోతుంది. అక్కడ ఎవరెవరు టీవీకే పార్టీని, విజయ్ని ఎవరు సపోర్ట్ చేయబోతున్నారో అనేది రేపు తెలియనుంది. మొత్తం మీద దీనికి సంబంధించి ఒక డీటెయిల్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, ఇవాళే ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉందా? గవర్నర్ విజయ్ పార్టీకి, విజయ్కి చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? డెఫినెట్గా తమిళనాడు ఎన్నికల్లో విజయ్ ఏదైతే 2 రోజుల నుంచి టెన్షన్ ఎదుర్కొందో అది గ్రీన్ సిగ్నల్కి క్లియర్ అయింది. తమిళనాడు గవర్నర్ గ్రీన్ సిగ్నల్లో ఇచ్చేశారు. అయితే సాధ్యమైనంత త్వరగానే మీరు ప్రభుత్వాన్ని ప్రమాణ స్వీకారంతో పాటు మీ బలం కూడా నిరూపించుకోవాలని చెప్పిన నేపథ్యం. దీంతో విజయ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి అడ్డంకులు పూర్తిగా తొలగిపోయి బహుశా ఈరోజు జరుగుతుందా రేపు జరుగుతుందా అని చూడాలి. బహుశా ఈరోజు జరగకపోవచ్చు అనేది తమిళనాడు సోర్స్. కాకపోతే రేపైనా సరే ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంతో పాటు మంత్రులను కూడా కొంతమంది మంత్రులను కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఇప్పుడు పళనిస్వామి నేరుగా గవర్నర్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన పళనిస్వామితో కూడా విజయ్ కలిసి బయటకు వచ్చారు. పళనిస్వామి లోపల ఏం చెప్పబోతున్నారు? తన ఏఐడిఎంకేలో నుంచి ఉన్న 47 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది ఎమ్మెల్యేలు విజయ్ వైపుకు తిరిగారు, వాళ్ళు పరిస్థితి ఏంటి, వాళ్ళు 2 ఆకుల గుర్తు మీద గెలిచి తర్వాత ఇప్పుడు టీవీకి మద్దతు తెలపడం పట్ల అతను ఏమైనా గవర్నర్కి ఫిర్యాదు చేయబోతున్నారా? లేదు, ఎవరైతే ఈ 6 మంది వెళ్ళారో 6 మంది వెళ్ళడం ఒక ఎత్తు అయితే, మరోవైపు సిపిఐ అందులో వీసీకే పార్టీలు 2 కూడా గవర్నర్ తీరును తప్పుపట్టాయి. ఎప్పుడైనా సరే అధికారంలో ఎవరైతే ముందు ఉంటారో వాళ్ళని పిలిచి ముఖ్యమంత్రిని చేయాలి, తర్వాత అసెంబ్లీలో తమ బలాన్ని నిరూపించుకోవాలి అనేది రూల్. కానీ దాన్ని కావాలనే ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కావాలనే ఆపే ప్రయత్నం ఇప్పటి వరకు జరిగిందని అఫీషియల్గా వామపక్షాలు కూడా లేఖను రాసి, సిపిఐ లేఖ రాసింది, అలాగే వీసీకే కూడా లేఖ రాసిన పరిస్థితి. సో వీసీకేలో ఉన్న ఇద్దరు కావచ్చు, అలాగే సిపిఐలో ఉన్న ఇద్దరు కూడా బహుశా ఈ సాయంత్రానికల్లా గవర్నర్కి విజయ్ని మద్దతు తెలిపే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. సో విజయ్కి ఇంకా అడ్డంకులు క్లోజ్ అయినట్టే. ఆయన ముఖ్యమంత్రిగా ఆయనతో పాటు ఉన్న సహచర మంత్రులు ఎవరు లిస్టు కూడా గవర్నర్కి ఇచ్చారనేది తెలుస్తుంది. సో అది ఆ ప్రమాణ స్వీకారం ఈరోజు జరుగుతుందా రేపు జరుగుతుందా అనేది. అయితే ఈరోజు యాక్చువల్గా ఉదయాన్నే జరగాల్సిన పరిస్థితి ఉంది. ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. కానీ నిన్న జరిగిన అడ్డంకితో ఒకసారిగా ఈరోజు జరగదనేది. అందుకే విజయ్ పూర్తిగా కూడా దాని కాన్వాయ్ని, తర్వాత ఇతర సంబంధించిన సెక్యూరిటీ వింగ్స్ని, వీటన్నిటిని కూడా అక్కడి నుంచి పంపించి వేశారు. ఆయన కొంత అసహనానికి గురైనట్టుగా మనకి అర్థమవుతుంది. కానీ ఈరోజు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఇక క్లియర్గా కాబోతుంది. ఇక అడ్డంకులు తొలగిపోయిన పరిస్థితి. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడమే తరువాయి. సో విజయ్ అభిమానుల్లో కూడా కొంత కోలాహలం కనబడుతుంది. విజయ్ అభిమానులు పెద్ద ఎత్తున కూడా ఈ సందర్భం తర్వాత వాళ్ళ ఆనందాలు వెల్లబిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. కానీ ఓవరాల్ ఆ కంటెంట్లో తమిళనాడు ఎలక్షన్స్లో ఎప్పుడూ జరిగిన ఇష్యూస్ ఈసారి జరిగాయని మనం అర్థమవుతుంది. ఒకవైపు డిఎంకే కూడా చాలా క్లియర్గా వాళ్ళు చెప్పారు, మేము ఏఐడిఎంకేతో మేము కలవట్లేదు అని చెప్పి క్లియర్గా చెప్పారు. మరోవైపు
ప్రజలు ఇచ్చిన తీర్పుని మేము గౌరవిస్తాం. మా కూటమిలో నుంచి ఎవరైతే మాతో సహకరించారో వాళ్ళందరితో మేము ఇప్పుడు వెంట ఉంటాం. అయితే కాంగ్రెస్ మా కూటమిలో నుంచి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ కనీసం మాకు చెప్పకుండా వెళ్ళిపోయింది. కాంగ్రెస్ మమ్మల్ని ద్రోహం చేసింది అనేది డీఎంకే చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే తిరువనంతపురంలో మేయర్గా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులను కూడా ఈరోజు దించేసే పరిస్థితి కూడా కనబడుతుంది. అక్కడ 2 సీట్ల ఓట్లతోనే వాళ్ళు అక్కడ గెలిచారు. కానీ అక్కడ ఆ మేయర్ పీఠాన్ని కూడా తొలగించే పరిస్థితి కూడా ఈరోజు ఉంటుంది. ఈరోజు అవిశ్వాసం కూడా పెడతామని కూడా సమాచారం ఉంది. కానీ తమిళనాడు ఎలక్షన్స్ ఎప్పుడూ లేని విధంగా, ఎప్పుడూ లేని సందర్భంగా ఈసారి ఎలక్షన్స్ జరిగే. ఎవరు ఊహించని స్థాయిలోకి టీవీకే నేత విజయ్ సీట్లు సంపాదించుకోవడం, తర్వాత అవసరమైన మ్యాజిక్ ఫిగర్కి కేవలం ఒక 12 సీట్లకు దూరంలో ఆయన ఆగిపోవడం, ఈ అన్ని అంశాలను కూడా ఒకసారి చూసుకుంటే దానికి తర్వాత జరిగిన వేగంగా పరిణామాలు ఎప్పటికప్పుడు మారుతూ వచ్చాయి. టీవీకేలో కావచ్చు, తర్వాత పక్కనున్న ఏఐడిఎంకేలో చీలిక రావడం, షణ్ముగం అక్కడ వెంటనే వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి ఒక ప్రైవేట్ రిసార్ట్లో పాండిచేరిలో పెట్టడం, అక్కడి నుంచి కొంతమందిని సంతకాలు సేకరించడం, ఇవన్నీ కూడా. సో దాంతో ఒక్కసారిగా తమిళనాడు ఎలక్షన్స్లో ఎప్పుడో 1991లో రాష్ట్రపతి పాలన జరిగిన సందర్భం. కానీ అటువంటి సందర్భం ఈసారి వస్తుందని కూడా కొంతమంది ఊహించారు. బట్ అవన్నీ లేకుండా ఈ వ్యవహారంలో మాత్రం విజయ్ చాలా తెలివిగానే వ్యవహారాన్ని క్లోజ్ చేశారనేది చెప్పాలి. బేసిక్గా ఈరోజు మరి ఏఐడిఎంకే అధినేత పళనిస్వామి గవర్నర్ని కలుస్తున్న నేపథ్యం, జస్ట్ ఇప్పుడే ఆయన విజయ్ బయటికి రావడం, పళనిస్వామి లోపలికి వెళ్ళి కలవడం. సో పళనిస్వామి ఏం మాట్లాడారు, పళనిస్వామి ఏమి చెప్పబోతున్నారే అనే అంశం, ఏం కంప్లైంట్ చెప్తారు, తన దగ్గర ఉన్న 47 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది ఎమ్మెల్యేలు విజయ్ వైపుకి వెళ్ళిపోయారు అనేది ఇప్పుడు చూడాలి. అది ఎంతవరకు ఆ ఎమ్మెల్యేల మీద ఏమైనా ఫిర్యాదు చేసే పరిస్థితి ఉంటుందా, ఏ విధంగా ముందుకు పోతున్నారు, పళనిస్వామి స్టెప్స్ ఏంటి అనేది చూడాలి. కానీ విజయ్కి వరకు మాత్రం విజయ్ ప్రమాణ స్వీకారానికి, విజయ్ మంత్రివర్గ విస్తరణకి ఎటువంటి ఇష్యూస్ లేవు. కాకపోతే